శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై 2 మంగళవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశివారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మనసు పెట్టి పని చేయండి, అనుకున్నది సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరిస్థితులు సక్రమంగా సానుకూలమవుతాయి. ఇంటి పనుల్లో చాలా బిజీగా ఉంటారు. మీరు మనసుతో చేసే పనుల వల్ల అనేక లాభాలు పొందొచ్చు. దీనివల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. నిజాయితీగా పనిచేయటం వల్ల మీకు శుభాలు వస్తాయి. తోటివారి నుంచి సహకారం ఉంటుంది. ఆవేశపరిచేవారు ఉంటారు. శాంత స్వభావంతో వ్యవహరిస్తూ దక్షిణ దిశగా సాగాలి. పనిలో నైపుణ్యం పెంచుకోవాలి. ముఖ్య కార్యాల్లో బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. సూర్యస్థితి మేలు చేస్తుంది. ఆదాయం బాగుంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. వృత్తి విద్యల్లో ఉన్నవారు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తిరీత్యా ఇబ్బందులు అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. డబ్బు జాగ్రత్త. ఈరోజు మీ ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. స్టాక్ మార్కెట్ నిపుణులు ఆకస్మిక ధనలాభం పొందుతారు. గృహ వాహన యోగం ఉంది. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. ఈరోజు వృత్తి, వ్యాపార ఉద్యోగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి, వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము బాగుంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: రావి చెట్టు దగ్గర 11 సార్లు ప్రదక్షిణ చెయ్యండి. మరియు రావి చెట్టు యొక్క మూలంలో నాగదేవతను ఉంచడం ద్వారా వ్యాపారం, ఉద్యోగాల్లో మంచి ఫలితాన్ని పొందొచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.